హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే గుడ్ గవర్నెన్స్ వీక్ అని చెప్పేసి అంటామండి. సో జనరల్గా స్టార్టింగ్లో దీన్ని మనము గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత కాలక్రమంలో దీనిని గుడ్ గవర్నెన్స్ వీక్గా డిక్లేర్ చేయడం జరిగిందండి. సో మనకి సుపరిపాలన వార్షికోత్సవము అని చెప్పేసి అంటామండి. అంటే మనము వీక్స్ అని చెప్పేసి అంటామండి. సో ఏమంటామండి, తెలుగులో అయితే సుపరిపాలన వీక్స్ అని చెప్పేసి వారోత్సవాలు అని చెప్పేసి అంటాం. సో గుడ్ గవర్నెన్స్ వీక్ అని చెప్పేసి అంటాం. సో దీనిని డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 25 వరకు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అంటే పరిపాలనకు సంబంధించినటువంటి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారండి. అంటే ఇక్కడ మనకి ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేవి సో ఎంత ఎఫెక్టివ్గా పరిపాలన కొనసాగిస్తున్నాయి, అంటే ఎంత ఎఫెక్టివ్గా ప్రజలకి అవి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్, స్కీమ్స్ కానివ్వండి, సో బెనిఫిట్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రజలకు ఏ విధంగా చేరువవుతున్నాయి, ఏ విధంగా పరిపాలన సాగుతుంది అనే అంశాల మీద సో మనకి రివ్యూ చేస్తూ ఉంటారు. మన చాలా ఎగ్జామ్లో కూడా గుడ్ గవర్నెన్స్ వీక్ ఎప్పుడు అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఈ వీక్ని డిసెంబర్ 19 నుంచి 25 వరకు చేస్తారు. మరి 2023కి సంబంధించి ఈ వీక్ అనేది థర్డ్ ఎడిషన్ అండి. థర్డ్ ఎడిషన్ అంటే 2021 నుంచి మనము గుడ్ గవర్నెన్స్ వీక్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే 21, 22, 23. సో ఇది 3వ ఎడిషన్. గతంలో మనము గుడ్ గవర్నెన్స్ డే అని చెప్పి సెలబ్రేట్ చేసేవాళ్ళం. సో మరి దీనికి సంబంధించి ఎవరి యొక్క బర్త్డే సందర్భంగా ఈ డేని మనం సెలబ్రేట్ చేస్తామంటే మాజీ ప్రధాని అండి. సో అటల్ బిహారీ వాజ్పేయి బర్త్డే సందర్భంగా మనము ఈ యొక్క గుడ్ గవర్నెన్స్ డేని తీసుకురావడం జరిగింది. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఆర్గనైజ్ చేసేది ఎవరు సార్ అంటే, గుడ్ గవర్నెన్స్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు సార్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం గుడ్ గవర్నెన్స్ వీక్ని ఎవరు సార్ ప్రారంభించారంటే జితేంద్ర సింగ్ అనే మినిస్ట్రీ గారు సో ఇతను ప్రారంభించడం జరిగిందండి. అదేవిధంగా సో డిసెంబర్ 25 మనం చెప్పుకున్నట్లు బర్త్ యానివర్సరీ ఆఫ్ సో వాజ్పేయి గారు అండి. సో మాజీ ప్రధాని వాజ్పేయి గారు. సో మనం 2014 నుంచి గుడ్ గవర్నెన్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో 2014 నుంచి అంటే 2014 నుంచి మోడీ గారు అధికారం చేపట్టి నుంచి డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అయితే మనకి 2021 ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, 2021 నుంచి గుడ్ గవర్నెన్స్ వీక్గా దాన్ని డిక్లేర్ చేయడం జరిగిందండి. సో ఇది మనకి థర్డ్ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మెయిన్గా ఎవరి యొక్క బర్త్డే సందర్భంగా అన్నది చాలా ఇంపార్టెంట్. గతంలో కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చేసినట్లయితే 3 రాష్ట్రాల్లో కొత్త NJ1 వేరియంట్ అని చెప్పేసి NJ1 వేరియంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. ఒక 2 days క్రితం కూడా మనం కరెంట్ అఫైర్స్లో NJ వేరియంట్ అనేది సో ఇది ఒక COVID-19 యొక్క ఉపరకం అండి. సో ఇది ఒక వేరియంట్. సో ఇది మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోని కేరళలో వచ్చిందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో అమెరికాలో, చైనాలో ఇలాంటి దేశాలలో దీని యొక్క వ్యాప్తి విస్తృతంగా ఉంది అని చెప్పేసి డిస్కస్ చేసామండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక 2 రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు నమోదవడం జరిగిందండి. దట్ ఈజ్ గోవా అండ్ మహారాష్ట్ర. సో ఏంటంటే గోవా అండ్ మహారాష్ట్రలో కూడా ఈ వేరియంట్ అనేది రావడం జరిగింది. ఎక్కువగా గోవాలో నిన్న 19 కేసులు బయటపడటం జరిగిందండి. సో అందువల్ల మొట్టమొదటి రాష్ట్రం ఏంటి సార్ అంటే కేరళ గుర్తుంచుకోవాలి. సెకండ్ స్టేట్స్ ఏంటంటే గోవా అండ్ మహారాష్ట్ర. ఈ 2 స్టేట్లో కూడా రావడం జరిగింది. సో అయితే మనకి ఏదైతే నిన్న ఒక సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు ఎవరైతే ఉన్నారో వీకే పాల్ అని చెప్పేసి అంటాం, ఇతను గోవాలో అత్యధికంగా 19 కేసులు, కేరళ మహారాష్ట్రలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా సో దీనికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సో 95% ప్రజలు రికవరీ అవుతున్నారు ఇంటి దగ్గర నుంచే. సో ఇది పెద్దగా మరణాలు సంభవించేటువంటి అంటే మరణాలను తీసుకొచ్చేంత వేరియంట్ అయితే ఏం కాదు, చిన్న చిన్న చర్యలు తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క JN1 వేరియంట్నే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా పేరు పెట్టడం జరిగిందండి. సో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని ఎలా ట్రీట్ చేశారంటే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా వాళ్ళు ట్రీట్ చేయడం జరిగింది. సో మనకి వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్న JN1 అన్న 2 ఒకటే గుర్తుంచుకోండి. సో మనము ప్రీవియస్ వీడియోలో కూడా ఏదైతే మంకీ ఫాక్స్ని ఎంఫాక్స్గా పేరు మార్చారని, ఈ యొక్క మంకీ ఫాక్స్ అనేది మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోని కేరళలోనే సో ఫస్ట్ వచ్చిందని చెప్పేసి డిస్కస్ చేశామండి. ఫస్ట్ ఎక్కడ సార్ ఈ యొక్క ఏదైతే మనకి
మనకి ఫస్ట్గా మెంఫాక్స్ అని చెప్పేసి అంటామండి, మంకీ ఫాక్స్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్గా కేరళలో రావడం జరిగింది. అదేవిధంగా లంపీ స్కిన్ డిసీజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి, అంటే మంద చర్మ వ్యాధి అని చెప్పేసి అంటాము తెలుగులో. సో ఇంగ్లీష్లో అయితే లంపీ స్కిన్ డిసీజ్ అంటాం. ఇది ఎక్కువగా గేదెలకి, పశువులకి ఇలాంటి వాటికి రావడం జరిగిందండి. సో ఈ కేసు ఫస్ట్ ఎక్కడ వచ్చింది సార్ అంటే రాజస్థాన్ అండ్ గుజరాత్, ఇక్కడ రావడం జరిగిందండి. సో ఇది మాత్రం ఎంఫాక్స్ అయితే మాత్రం కేరళలో రావడం జరిగింది. అదేవిధంగా దీనికి JN1 అనే ఒక వేరియంట్ కూడా ఫస్ట్ కేరళలోనే రావడం జరిగింది. సో ఈ పాయింట్లు గుర్తుంచుకోవాల్సిందే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి ఖేల్ రత్న అవార్డు వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసింది 2023 సంవత్సరానికి సంబంధించి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. సో ఈ యొక్క నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ కింద మనకి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అని గతంలో పిలిచేవారు. ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అని చెప్పేసి పేరు మార్చారు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. సో మనకి ఈ యొక్క 4 అవార్డ్స్కి సంబంధించినటువంటి క్రీడాకారుల యొక్క జాబితాను నిన్న మనకి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. సో ఈ అవార్డ్స్ అన్నీ కూడా జనవరి 9వ తారీఖున ప్రెసిడెంట్ గారు అందించబోతా ఉన్నారు ఈ క్రీడాకారులకు. సో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని మనం స్పోర్ట్స్ కేటగిరీలో తీసుకొని చదువుకోవచ్చు. సో ఏదైతే మనకి ఒక వ్యక్తి అంటే ఇద్దరికైతే మాత్రము ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఒక 26 మందికి అర్జున అవార్డ్స్ రావడం జరిగిందండి. ఆ అర్జున అవార్డ్స్లో మన తెలుగు రెండు రాష్ట్రాల నుంచి కూడా వ్యక్తులు ఉండడం జరిగింది, అంటే స్పోర్ట్స్ పర్సన్ ఉండడం జరిగింది. వారు ఎవరో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని చెప్పేసి ఇద్దరికి రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని చెప్పేసి గతంలో మనము రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అని పిలిచేవారం. 1991లో ఈ యొక్క అవార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ మోడీ గారు వచ్చిన తర్వాత 2021 ఆగస్టులో దాన్ని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా పేరు మార్చడం జరిగింది. ఈ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే మనము విశ్వనాథన్ ఆనంద్ అని చెప్పేసి చెస్ ప్లేయర్ అండి, తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి, అతను తీసుకున్నారు. ఆ తర్వాత ఫస్ట్ ఉమెన్ అయితే మాత్రము కరణం మల్లేశ్వరి అని వెయిట్ లిఫ్టర్ అండి, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ పర్సన్, ఆమెకి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నటువంటి యంగెస్ట్ పర్సన్ ఎవరు సార్ అంటే అభినవ్ బింద్రా అని చెప్పేసి అంటామండి, ఇతను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 2 స్పోర్ట్స్ ఫీల్డ్లో తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే సో మనకి పంకజ్ అద్వానీ అని చెప్పేసి అంటామండి, అతను తీసుకోవడం జరిగింది 2006లో. మరి దీనికి క్యాష్ ప్రైజ్ సరికి 25 lakhs అండి. మరి 2022 సంవత్సరానికి అంటే మనకి లాస్ట్ ఇయర్కి సంబంధించి మనకి శరత్ కమల్ అచంటా అనే వ్యక్తికి ఇవ్వడం జరిగిందండి. అది 58వ వ్యక్తి అండి, 58th పర్సన్ అనమాట. సో అలా తీసుకున్న వాళ్ళల్లో అతను 58వ వ్యక్తి శరత్ కమల్ అచంటా అని చెప్పేసి అంటాం. ఈ శరత్ కమల్ అచంటా తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో అతను టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అండి. టేబుల్ టెన్నిస్ ప్లేయర్లో అయితే 2వ వ్యక్తి. ఓవరాల్గా ఖేల్ రత్న తీసుకున్న వాళ్ళు 58వ వ్యక్తి. సో ఇప్పుడు వచ్చేసరికి ఇద్దరికి ఇచ్చారండి 59, 60. అంటే దీంట్లో ఎప్పటివరకు ఖేల్ రత్న అవార్డు తీసుకున్న వాళ్ళు వీళ్ళతో కలిపి 60 మెంబర్స్ అండి, 60 మంది. అయితే 2023 సంవత్సరానికి సంబంధించి ఎవరు సార్ అంటే రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ అని చెప్పేసి, సాత్విక్ సాయిరాజ్ ఇతను అండ్ చిరాగ్ శెట్టి అని చెప్పేసి వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగిందండి. సో వీళ్ళకి సంబంధించి ఈ యొక్క సాత్విక్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి అండి, తెలుగు వ్యక్తి, గుర్తుంచుకోవాలి. ఓకేనండి. సో వీళ్ళు వచ్చేసరికి టెన్నిస్ ఆటకు సంబంధించినటువంటి వ్యక్తులండి. అదేవిధంగా అర్జున అవార్డ్స్ అనేవి, సో ఈ అర్జున అవార్డు అనేవి సో మనకి మొత్తం 26 మందికి ఇవ్వడం జరిగిందండి. సో వీటిని 1961లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని క్యాష్ ప్రైజ్ సరికి 15 lakhs అండి. దీని క్యాష్ ప్రైజ్ 15 lakhs. సో గతంలో 25 మందికి ఇచ్చారండి. సో అంటే 2022కి సంబంధించి 2023 అయితే మాత్రం 26 మెంబర్స్కి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళల్లో పర్టికులర్గా మన తెలుగు నుంచి అంటే మన తెలుగు వ్యక్తులు వచ్చేసరికి ఈషా సింగ్ అని చెప్పి షూటర్ అండి, హైదరాబాద్కి సంబంధించిన ఆమె, అంటే తెలంగాణకి సంబంధించిన ఆమె. అదేవిధంగా మహమ్మద్ హుసాముద్దీన్ అని చెప్పేసి అంటామండి, బాక్సరు, నిజామాబాద్ డిస్టిక్. సో ఇతను తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో అజయ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి అందుల క్రికెట్ అండి, బ్లైండ్ క్రికెటర్. సో ఇతను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పల్నాడు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అంటే 26లో సో మొత్తము 3 మన వాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా ఖేల్ రత్న అవార్డుతో కలుపుకుంటే తెలుగు వ్యక్తులు 4 ఉన్నారు. అదేవిధంగా మనకి ద్రోణాచార్య అవార్డు అని చెప్పేసి 1960 సో మనకి 1985 నుంచి ఇస్తున్నారండి. ద్రోణాచార్య అవార్డు అని స్పోర్ట్స్ కోచెస్కి ఇస్తారండి, గురువు గారికి ఇస్తూ ఉంటారు. 1985 నుంచి ఇస్తూ ఉన్నారు. సో ఇది 2 కేటగిరీస్లో ఇస్తారండి, రెగ్యులర్ కేటగిరీ, లైఫ్ టైం కేటగిరీ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి రెగ్యులర్ కేటగిరీ కింద వచ్చేసరికి 5 ఇచ్చారు. లైఫ్ టైం కేటగిరీ కిందకి వచ్చినట్టయితే
3 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ స్పోర్ట్స్ అని చెప్పేసి అంటామండి. సో దీన్ని 2002 నుంచి ఇస్తూ ఉన్నారు. సో దీనికి 3 ఇవ్వడం జరిగింది. సో దీని క్యాష్ ప్రైస్ సరికి 10 lakhs అండి. సో ఇక్కడ మాత్రం రెగ్యులర్ లైఫ్ టైమ్ అని చెప్పేసి ఒకదానికేమో 15 lakhs, ఒకదానికేమో 10 lakhs అనేది క్యాష్ ప్రైజ్గా ఉంటుంది. ఇవి కోచెస్కి ఇస్తారు, గుర్తుంచుకోండి. ఇది వచ్చేసరికి స్పోర్ట్స్ పర్సన్స్ అండి. అంటే ఇది వచ్చి కోచెస్కి, ఇవి స్పోర్ట్స్ పర్సన్స్ అంటే వాళ్ళ యొక్క అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ కూడా స్పోర్ట్స్కి అంకితం చేయడం అలాంటి వ్యక్తులకి ఇస్తారు. అయితే ఇవన్నీ కూడా లాస్ట్ 4 yearsలో వాళ్ళ యొక్క ఆటను పర్ఫార్మెన్స్ను బేస్ చేసుకొని పర్టికులర్గా ధ్యాన్ చంద్ ఒకటి, అర్జున ఒకటి. సో ఈ రెండు కూడా లాస్ట్ 4 yearsలో ఇంటర్నేషనల్ పరంగా స్పోర్ట్స్ పర్సన్స్ ఎలాంటి పెర్ఫామ్ చేశారు బేస్ చేసుకొని ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో అందువల్ల ఖచ్చితంగా ఇవన్నీ కూడా 2023కి సంబంధించినటువంటి సో మనకి అవార్డ్స్ అంటే రేపు January 29న ప్రెసిడెంట్ గారు ఇవ్వబోతా ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ పీడిఎఫ్ని సపరేట్గా ఈరోజు మీకు మనకి టెలిగ్రామ్ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా దీని నుంచి సో రాబోయే Group 1, Group 2 ఏ ఎగ్జామ్ అయినా సరే ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్గా అడగడానికి ఖచ్చితంగా డ్యామ్ షూర్గా పాసిబిలిటీ ఉందండి. సో ఖచ్చితంగా వీళ్ళందరి పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాల్సిందే. సో 26 మంది పేర్లు, అదేవిధంగా ద్రోణాచార్య తీసుకున్న వాళ్ళ 8 మంది, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు 3, ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సో ఖేల్ రత్న అవార్డ్ అండ్ అర్జున అండ్ ద్రోణాచార్య. సో వీటన్నింటిని మనం నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామన్నమాట. జనరల్గా నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు సార్ అంటే August 29 అండి. ఎందుకు సార్ ఆ రోజే అంటే మేజర్ ధ్యాన్ చంద్ గారు పుట్టినరోజు సందర్భంగా, హాకీ లెజెండ్ అని చెప్పేసి పిలుస్తాం అతను పుట్టినరోజు సందర్భంగా August 29 అండి. సో August 29ని నేషనల్ స్పోర్ట్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగిందండి. నేషనల్ స్పోర్ట్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. సో అందువల్ల ఇంత కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చంద్రయాన్ 3 విజేత ఇస్రోకు ఐస్లాండ్ అవార్డ్ అని చెప్పేసి ఒక అవార్డు రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, చంద్రయాన్ 3 అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క చంద్రయాన్ 3 అనేది సక్సెస్ఫుల్గా ఏదైతే మనకి దక్షిణ ధ్రువం వైపు ల్యాండ్ అయింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కాబట్టి మనకి ఐస్లాండ్కి చెందినటువంటి, ఇది ఒక దేశానికి చెందినటువంటి సో ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం 2023 వీరు లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ అని చెప్పేసి ఇస్రోకి అందించడం జరిగిందండి. సో ఖచ్చితంగా ఇది మన సైన్స్ అండ్ టెక్నాలజీలో యాజ్ వెల్ యాజ్ ఇన్ జనరల్గా కూడా అవార్డ్స్ అనే కేటగిరీలో చదువుకుంటాం. సో ఇది కూడా పాసిబిలిటీ ఉందండి ఎక్కువగా రావడానికి, గుర్తుంచుకోండి. సో ఇస్రోకి రావడం జరిగిందండి. ఏంటంటే అవార్డు లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ అని చెప్పేసి అంటామండి. ఎవరు సార్ ఇచ్చారు అంటే ఐస్లాండ్ దేశం అండి. సో అదేవిధంగా ఎక్కడ సార్ అంటే ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం 2023 వారు సో ఆ దేశానికి సంబంధించిన ఒక మ్యూజియం ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈ అవార్డుని ఎవరు సార్ తీసుకున్నారంటే ఈ అవార్డుని ఇస్రో తరపున భారత రాయబారి అండి బి శ్యామ్ అని చెప్పేసి అంటాం, అతను తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఇటు చంద్రయాన్ వచ్చింది కాబట్టి ఈ చంద్రయాన్ 3 అనేది July 14, 2023న ఆ డేట్న లాంచ్ చేయడం జరిగిందండి. సో అది ఎప్పుడు సక్సెస్ఫుల్గా దక్షిణ ధ్రువం వైపు అంటే చంద్రుడు ఎలా ఉంటే సో ఇదిగోండి ఈ ప్రాంతంలో ల్యాండ్ అవ్వడం జరిగింది. గతంలో సోవియట్ యూనియన్ కానీ, అమెరికా కానీ, సో మనకి చైనా కానీ, సో ఇలాంటివి మొత్తం కూడా ఇక్కడ ల్యాండ్ అయినాయండి. బట్ ఇక్కడ ల్యాండ్ అవ్వడం అనేది కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయినా సరే సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవ్వడం జరిగింది. సో ఎప్పుడు సార్ అంటే August 23, 2023 అండి. సో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవ్వడం జరిగింది. సో August 23నే నేషనల్ స్పేస్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా సో మనకి ఏ రాకెట్ ద్వారా సార్ అంటే LVM-3 M4 అని చెప్పేసి ఈ రాకెట్ ద్వారా చంద్రయాన్ 3ని ప్రయోగించడం జరిగిందండి. అదేవిధంగా ల్యాండర్కి పెట్టిన పేరు ఏంటంటే విక్రమ్ అని. సో ఆ ల్యాండర్లో ఉన్నటువంటి ఒక పరికరం అండి. సో అది రోవర్ అంటాం, దానికి పెట్టింది ప్రజ్ఞాన్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నవే గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ల్యాండ్ అయిన ప్రాంతాన్ని శివశక్తిగా నామకరణం చేశారని, సో మనకి చంద్రయాన్ 2లో ఫెయిల్ అయిన ప్రాంతాన్ని తిరంగాగా నామకరణం చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వీర ముత్తువేల్ అనే వ్యక్తి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఈ యొక్క చంద్రయాన్ 3ని నడిపించినటువంటి వ్యక్తి అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సో చంద్రయాన్
3. సో ఈ చంద్రయాన్ 3కి సంబంధించిన ఇస్రోకి అవార్డు వచ్చింది, గుర్తుంచుకోండి. సో ఇస్రోకి సంబంధించి ఎస్ సోమనాథన్ గారు అండి. సో అతను కేరళ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో 10th చైర్మన్గా ఉండటం జరిగింది ఇస్రోకి. సో అదేవిధంగా ఇతని యొక్క ఆటోబయోగ్రఫీ బుక్ అండి కొంచెం వివాదాస్పదంగా ఉంది. సో ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో మధ్యలో బ్రేక్ అయిందండి. సో నిలవు కుడిచ సింహాంగల్ అని చెప్పేసి మీరు చదువుకున్నారండి. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఇస్రో ఉంది కాబట్టి ఇస్రో ఫౌండర్ ఎవరు సార్ అంటే సో మనకు విక్రమ్ సారాభాయ్ గారు అని చెప్పేసి అంటామండి. అతనే ఇది మనకి ఇస్రో యొక్క మొట్టమొదటి చైర్మన్ అండ్ ఫౌండర్ కూడాను. ఇస్రో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పతాంజలి శ్రీకి సాహిత్య అకాడమీ పురస్కారం అని చెప్పేసి రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి అంటామండి. సో వీటిని అఫీషియల్గా మనము అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి కూడా అంటాం, నేషనల్ అకాడమీ అవార్డ్స్ అని కూడా అంటాం. జనరల్గా సాహిత్య రంగంలో మన భారతదేశంలో ఇచ్చే హయ్యెస్ట్ లిటరసీ అవార్డు జ్ఞానపీఠ అవార్డు అండి. సో బాగా గుర్తుంచుకోవాలి. ఇందులో మనం స్పోర్ట్స్లో మాట్లాడుకున్నాం కదా, స్పోర్ట్స్లో ఏమని డిస్కస్ చేసాం. సో స్పోర్ట్స్లో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు ఏంటి సార్ అంటే ఖేల్రత్న అవార్డేనండి. సో మనకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డే ఆ స్పోర్ట్స్లో ఇచ్చే హయ్యెస్ట్ స్పోర్టింగ్ హానర్. అలా మన భారతదేశంలో లిటరసీలో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు ఏంటి సార్ అంటే జ్ఞానపీఠ అవార్డు అండి. ఆ జ్ఞానపీఠ అవార్డు తర్వాత సెకండ్ హయ్యెస్ట్ అవార్డు ఏంటి సార్ అంటే లిటరసీలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. అయితే ఈ కేంద్ర సాహిత్య అకాడమీలో చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. సార్ ఒక్కొక్కసారి మేము కేంద్ర సాహిత్య అకాడమీ లాంగ్వేజ్ అని, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదం అని, అంటే ట్రాన్స్లేషన్ అని, మనకి బాల పురస్కార్ అని, యువ పురస్కార్ అని చెప్పేసి అలా ఉంటాయండి. అవి ఇస్తూ ఉంటారు. అండ్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అని చెప్పేసి లాంగ్వేజెస్ భాషల్లో అండి, మొత్తం 24 భాషల్లో. మామూలుగా అయితే మన భారతదేశం గుర్తించిన భాషలో 22 షెడ్యూల్ 8 ప్రకారం. సో వాటితో పాటుగా ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ మొత్తం కలిపి 24 లాంగ్వేజెస్లో విశేష సేవ చేసినటువంటి ఎవరైతే మనకి రచయితలు ఉంటారో వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు, గుర్తుంచుకోండి. మరి 2023కి సంబంధించి సో మనకి మన తెలుగు నుంచి షార్ట్ స్టోరీ విభాగంలో మనకి రామేశ్వరం కాకులు అనే ఒక కథా సంపుటిక అండి. ఇది ఒక పుస్తకం, ఇది రామేశ్వరం కాకులు అని చెప్పేసి అంటామండి. సో ఇది కథా సంపుటిక. సో దీనికి రావడం జరిగిందండి. సో దీన్ని రచించింది ఎవరు సార్ అంటే పతాంజలి శ్రీ అని చెప్పేసి, ఇదిగోండి ఇతనేనండి పతాంజలి శ్రీ అని చెప్పేసి మన తెలుగు వ్యక్తి ఇతనికి రావటం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఈ యొక్క ఏదైతే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఉంటాయో వీటిని 1954 నుంచి 1954 నుంచి ఇస్తా ఉన్నారు. సో కన్ఫ్యూజ్ అవుద్దండి. ఈ అవార్డ్స్లో రకరకాల కేటగిరీస్ ఉంటాయి. సో ఏంటి సార్ అంటే క్లారిటీగా వినండి. మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి 1954లో ఏర్పాటు చేయడం జరిగింది. 1954 మార్చి 12లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవార్డ్స్ ప్రజెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ అవార్డ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బహుకరిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి అవార్డ్స్ ఏంటి సార్ అంటే మొత్తము 24 భాషలలో విశేష సేవ చేసినటువంటి కవులకి అంటే రచయితలకు ఇస్తూ ఉంటారండి. అయితే ఆ 24 భాషల్లో మళ్ళీ కొన్ని విభాగాలు ఉంటాయండి. ఏ విభాగాలు మొత్తము చూసినట్లయితే సో మనకి పొయట్రీ విభాగం అని, నోవెల్ విభాగం అని, షార్ట్ స్టోరీస్ అని, సో ఎస్ఐస్ అని, లిటరసీ స్టడీ అని చెప్పేసి ఈ 5 విభాగాల్లో సో మొత్తం 24 భాషల్లో ఇస్తారు. అలా పోయట్రీలో 9 బుక్స్ని అంటే 9 మందికి ఈ సంవత్సరం ఇచ్చారు. నావెల్స్లో 6 మెంబర్స్కి ఇచ్చారు. షార్ట్ స్టోరీస్లో 5 ఇచ్చారండి. ఈ షార్ట్ స్టోరీ 5 ఒక వ్యక్తే ఇదిగోండి మనకి పతాంజలి శ్రీ గారు అండి. అంటే మనకి తెలుగులో వచ్చినటువంటి వ్యక్తి. సో ఈ ఎస్ఐలో అయితే మాత్రము 3 లిటరరీ స్టడీ 1, వీళ్ళిద్దరు మొత్తం యాడ్ చేస్తే 24 వస్తాయండి. సో వీళ్ళకి ఇస్తారు. అందరూ అవసరం లేదులే కానీ మన తెలుగు వ్యక్తి పతాంజలి శ్రీ గుర్తుంచుకోండి. వీటితో పాటుగా సో ఇక్కడ మనం ఏవైతే చెప్పామో వీటిల్లో పొయట్రీ కేటగిరీలో అండి వీటిల్లో మనం చూసినట్లయితే సో వీటికి నోవెల్ కేటగిరీలో సో ఇంగ్లీష్ నుంచి అండి. సో ఇంగ్లీష్ నుంచి నీలము శరణ్ గౌర్ అని చెప్పేసి అంటామండి. ఇతనికి ఇవ్వడం జరిగిందండి. ఇతను రచించినటువంటి పుస్తకం నోవెల్ ఏంటి సార్ అంటే రిక్వెమ్ ఇన్ రాగా జాన్కీ అని చెప్పేసి సో ఇతను రచించినటువంటి నోవెల్ అది. అదేవిధంగా హిందీలో వచ్చినట్లయితే సంజీవ్ అని చెప్పేసి ఈ యొక్క ఆధార్కి ఇచ్చారండి, ఈ యొక్క కవికి ఇచ్చారు. సో అతను ముఝే పహాచానో
అనే నోవెల్కి గాను అతన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా రాజస్థానీలో చూస్తుంటే గజేయ్ సింగ్ రాజ్ పురోహిత్ అని చెప్పేసి అంటామండి, అతనికి ఇవ్వడం జరిగింది. సో అందువల్ల ఇవి గుర్తుంచుకోండి అండి. సో ఆ 3 ఇంగ్లీషు, హిందీ, రాజస్థానీ గుర్తుంచుకోండి. అదేవిధంగా మన తెలుగు వ్యక్తి పతాంజలి శ్రీ రామేశ్వరం కాకులు. అంటే రామేశ్వరం కాకులు అంటే మనం పిండం పెట్టేటప్పుడు కాకులు వస్తాయి కదండి, అది రావడానికి గల కారణాలు ఏంటి, అసలు దాని పుట్టుపూర్వోత్తరం ఏంటి అని చెప్పేసి ఈ యొక్క పుస్తకంలో ఆయన వివరించారండి. అదేవిధంగా వీళ్ళ తాతగారు బారిస్టర్ పార్వతీశం అని చెప్పేసి మీరు చిన్నప్పుడు పుస్తకాలు చదివే ఉంటారండి, కథలు. ఆ పుస్తకాలను రచించింది వీరి తాతగారే, గుర్తుంచుకోండి. సో ఇలాంటివన్నీ కూడా రచించడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. అదేవిధంగా క్యాష్ ప్రైజ్ అనేది వీటికి ₹1,00,000 ఉంటుందండి. వీటికి ₹1,00,000 క్యాష్ ప్రైజ్ ఉంటుంది వీటికి గాను. ఇవి అవార్డ్స్ అండి. ఇవి కాకుండా యువ పురస్కారు, బాల పురస్కారు, లిటరసీ, అనువాదం, ట్రాన్స్లేషన్ అవి వేరండి. అవి కూడా సాహిత్య అకాడమీ వాళ్ళే ఇస్తారు. సో గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే లోక్సభ పాసెస్ టెలికాం బిల్ 2023 టు రీప్లేస్ 138-year-old టెలిగ్రాఫ్ యాక్ట్. సో మనకి గతంలో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి టెలిగ్రాఫ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, సో ఈ యాక్ట్ ప్లేస్లో టెలికాం బిల్ 2023ని సో తీసుకురాబోతా ఉన్నారు. సో మనకి ఏదైతే యొక్క ఓల్డ్ టెలిగ్రఫీ యాక్ట్లో సో దీన్ని రీప్లేస్ చేయబోతున్నారండి. సో ఈ యొక్క టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది 1885లో రావడం జరిగిందండి. సో దాని ప్లేస్లో ఇప్పుడు టెలికాం బిల్ 2023 అని చెప్పేసి తీసుకురావడం జరుగుతుంది. అయితే దీన్ని లోక్సభలో డిసెంబర్ 18వ తారీఖున ప్రవేశపెట్టడం జరిగిందండి. సో నిన్న అంటే మనకి డిసెంబర్ 20వ తారీఖున దీన్ని లోక్సభ ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో ఈరోజు రాజ్యసభలో చర్చ జరుగుతుంది. సో రాజ్యసభ ఆమోదిస్తే అది ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఆమోదం పొందుతుంది. సో ఇలాంటివండి లోక్సభ ఎప్పుడు ఆమోదించింది, లేకపోతే రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది, అసలు ఏ సభలో ప్రవేశపెట్టారు, అయితే ఏ యాక్ట్ ప్రకారం, అంటే పాత ఓల్డ్ యాక్ట్ ఏంటి, ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్లేస్లో మనకి టెలికాం బిల్ 2023 రాబోతుంది. గుర్తుంచుకోండి. లోక్సభ నిన్న అంటే మనకి డిసెంబర్ 20న పాస్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఎనఫ్, సరిపోతుంది. ప్రజెంట్ మనకి ఐటీ మినిస్టర్కి ఎవరు రాస్తారంటే అశ్విని వైష్ణవ్ గారు ఉండటం జరిగిందండి. అశ్విని వైష్ణవ్ గారే మనకి రైల్వే మినిస్టర్ కూడా ఉండటం జరిగింది. దాంతోపాటుగా సో ఇక్కడ మనకి టెలికాం అన్నాం కాబట్టి మన భారతదేశంలో టెలికాం వ్యవస్థ మొత్తాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తారు సార్ అంటే ట్రాయ్ అని చెప్పేసి అంటామండి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ట్రాయ్ అని చెప్పేసి అంటామండి. వీరు మన భారతదేశంలో రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇది హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుందండి. సో వీరు చేస్తూ ఉంటారనమాట. పిడి వాఘేలా అనే వ్యక్తి ప్రజెంట్ ట్రాయ్ చైర్మన్గా ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హిమాచల్ గవర్నమెంట్ ఇనిషియేట్స్ రాజీవ్ గాంధీ స్వరోజ్గార్ యోజన. సో మనకి హిమాచల్ ప్రదేశ్ అనేది రాజీవ్ గాంధీ స్వరోజ్గార్ యోజన అనే స్కీముని తీసుకొచ్చిందంట. ఎందుకంట టు ప్రమోట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఏంటండి? టు ప్రమోట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండే విధంగా ఒక స్కీముని తీసుకురావడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ స్కీమ్లో భాగంగా మొత్తం 680 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తాము అని చెప్పేసి మనకి హిమాచల్ ప్రదేశ్ అండ్ సీఎం ఎవరైతే ఉన్నారో సో మనకి సుఖ్వేందర్ సింగ్ అని చెప్పేసి అంటామండి, అతను చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క 680 కోట్ల రూపాయలు అనేవి సో ఏదైతే మనకి యూత్ ఎవరైతే ఉంటారో అంటే మనకి 21 years అబోవ్ ఎవరైతే ఉంటారో ఆ రాష్ట్రంలో వారికి ట్యాక్సెస్ అంటే మనకి ఏవైతే కార్స్ అని చెప్పేసి అంటామండి, ఈ ట్యాక్సెస్ అని చెప్పేసి అంటాం. సో ఈ ట్యాక్సెస్ని కొనుక్కోవడానికి ఈ యొక్క స్కీమ్ ఉపయోగపడుతుంది అంటారు. అంటే 50% మేము సబ్సిడీ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచుంటారు దానివల్ల అని చెప్పేసి అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాక్సీ ₹1,00,000 అయిందనుకున్నా, అప్రాక్సిమేట్గా ₹1,00,000 అనుకోండి, ₹50,000 సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అందిస్తుంది. మిగతా ₹50,000 వాళ్ళు బేర్ చేస్తే సరిపోతుంది. సో ఇలా అప్లిఫ్ట్మెంట్ ఇస్తాము, అక్కడ ఉన్నటువంటి యూత్కి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాము అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగిందండి. రేపు మనకి ఎగ్జామ్లో రాజీవ్ గాంధీ స్వరోజ్గార్ యోజన స్కీమ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే హిమాచల్ ప్రదేశ్. ఎందుకు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం. ఎంత అమౌంట్తో తీసుకొచ్చింది? 680 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఇట్ ఈజ్ ఎనఫ్, గుర్తుంచుకొని సరిపోతుంది. అదేవిధంగా సో మనకి ప్రజెంట్ సీఎంగా సుఖ్వేందర్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారు. గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా అనే వ్యక్తి ఉండడం జరిగిందండి. సో ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ అనగానే సో అక్కడ మనకి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంటాయండి. సో మనకి కోల్డ్ డెజర్ట్ నేషనల్ పార్క్, ఇంద్రకెల్లా నేషనల్ పార్క్,
అదేవిధంగా సింభల్ బారా నేషనల్ పార్క్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి హిమాచల్ ప్రదేశ్లోనే ఉంటాయి. రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ అనేది ఏదైతే మనకి కెన్నాబీస్ అని చెప్పేసి అంటామో, అంటే గంజాయి అంటామో, దానికి లీగలైజేషన్ చేసినటువంటి స్టేట్ హిమాచల్ ప్రదేశ్ అండి, వెరీ రీసెంట్గా. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సముద్ర జలాలలోనికి అతిపెద్ద విలాసవంతమైన నౌక అని చెప్పేసి చైనాకి సంబంధించిన నౌక అండి ఒకటి వార్తల్లోకి వచ్చింది. సో ఏంటి సార్ అంటే సముద్ర జలాల్లోనికి అతిపెద్ద విలాసవంతమైన నౌక, దాని పేరు వచ్చేసరికి మోబీ లెగసీ అని చెప్పేసి అంటామండి. సో మోబీ లెగసీ అని చెప్పేసి అంటాము. సో దీన్నే మనం మోబీ లెగసీ అని చెప్పేసి అంటామండి. ఏంటి సార్ అంటే మొత్తము 13 అంతస్తులు ఉంటాయంటండి. అదేవిధంగా ఇదిగోండి ఇలా 13 అంతస్తులు ఉంటాయట. అదేవిధంగా మొత్తం 533 గదులు ఉంటాయంట అని చెప్పి చెప్తున్నారండి. సో ఇది నిన్న చైనా నుంచి ఇటలీకి బయలుదేరిందండి. సో మనకి నిన్న చైనా నుంచి ఇటలీకి బయలుదేరింది, ఇది వార్తల్లోకి వచ్చింది. సో ఈ షిప్ని ఎవరు సార్ తయారు చేశారు అంటే మనకి గ్వాంగ్జూ షిప్ యార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ దీన్ని తయారు చేయడం జరిగిందండి. ఇది చైనాకి సంబంధించినటువంటి సంస్థ, చైనా వాళ్ళు రూపొందించడం జరిగిందండి. దగ్గరగా సో 70,000 టన్నుల బరువు ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో 70,000 టన్నుల బరువు ఉంది ఈ యొక్క నౌక అంటున్నారు. అదేవిధంగా సో మొత్తం ఒకేసారి 2,500 మందిని క్యారీ చేయగలదండి. అదేవిధంగా సో ఇది మనకి గ్యాంగ్జూ చైనాలో గ్యాంగ్జూ నుంచి ఇటలీకి ప్రయాణమైంది నిన్న. సో 13 అంతస్తులు ఉంటాయి, 533 గదులు ఉంటాయండి. సో ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. దాని పేరు ఇంపార్టెంట్ అండి, మోబీ లెగసీ అని చెప్పేసి అంటాం. ఏ దేశానికి సంబంధించిందంటే చైనాకి సంబంధించింది. ఎక్కడి నుంచి ఎక్కడే సార్ అంటే సో మనకి యొక్క గ్వాంగ్జూ, సో అక్కడి నుంచి ఇటలీకి బయలుదేరింది. సో ఈ షిప్ మీరు చదువుతున్నప్పుడే మన భారతదేశానికి సంబంధించి ఎంవి గంగా విలాస్ అని చెప్పేసి గుర్తు రావాలండి మీకు. గతంలో చదువుకున్నారు ప్రిలిమ్స్లో మీరు. జనవరిలో నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రారంభించారని, ప్రపంచంలోనే అత్యధిక నదీయానం చేసే నౌకగా ఇది చరిత్రలోకి ఎక్కిందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో దగ్గరగా 3,200 కిలోమీటర్లు ప్రయాణించగలదని, సో దీని కెప్టెన్గా మహదేవ్ నాయక్ అనే వ్యక్తి ఉండడం జరిగిందని, 32 మందిని ఫస్ట్ ఫేజ్లో భాగంగా, ఈ 32 మంది కూడా స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన పర్యాటకులే అని, మొత్తం 5 రాష్ట్రాలలో నదీయానం చేసుకుంటూ, సో గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్లో నదీయానం చేసుకుంటూ వెళ్తుంది అని చెప్పేసి మనం చదువుకున్నామండి ఎంవి గంగా విలాస్ అనగానే. సో అది మనకి ఏదైతే మనకి 5 రాష్ట్రాల్లో అండి, సో ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, సో అదేవిధంగా వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి వెళ్తుందండి. ఆ బంగ్లాదేశ్ నుంచి అస్సాం వెళ్తుంది అని చెప్పేసి డిస్కస్ చేసాం. సో ఈ యొక్క నౌకను కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఎంవి గంగా విలాస్ అండ్ మోబీ లెగసీ 2 గుర్తుంచుకోవాలి. ఎంవి గంగా విలాస్ మనది, ఇది అత్యంత నదీయానం, అత్యంత దూరం అండి, 3,200 కిలోమీటర్లు నదీయానం చేసే, ప్రపంచంలోనే అత్యంత నదీయానం చేసే నౌక. ఇదేంటి అతిపెద్ద విలాసవంతమైన నౌక. ఎవరు సార్ అంటే ఇది చైనా ఓడిది, ఇది ఇండియా ఓడిది, గుర్తుంచుకోండి, అంటే మనది. ఓకేనండి. సో ఈ 2 కంపేర్ చేసుకొని మీరు గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ అండి. సో ఈ చెక్ లిస్ట్ చూసినట్లయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, దాన్ని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటామండి. యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి 2005లో రావడం జరిగింది. సో ఎప్పటి నుంచి సార్ ఫోర్స్లోకి వచ్చింది అంటే సో మనకి ఫిబ్రవరి 2, 2006 నుంచి ఫోర్స్లోకి రావడం జరిగిందండి. చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో యాక్ట్ అంటే 2005, ఫోర్స్ అయితే మాత్రం 2006 అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా సో ఈ యొక్క స్కీమ్ని ఎక్కడిసారి ప్రారంభించారంటే ఆంధ్రప్రదేశ్లోనేనండి. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు పిఎంగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో దీన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా సో 2022-23 కేంద్ర బడ్జెట్లో 73,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందండి. ఎంతండి 73,000 కోట్లను కేటాయించారు. మరి అదేవిధంగా 2021-22 కేంద్ర బడ్జెట్లో కూడా 73,000 కోట్లను కేటాయించారు. డిమాండ్కి అనుగుణంగా దాన్ని 98,000కు సవరించారండి. ఎప్పుడు 2021-22లో కేటాయించింది 73,000, ఇంత అవ్వచ్చు అని, కానీ ఎంత ఖర్చు అయింది 98,000 అయింది. మరి నెక్స్ట్ 22-23కి ఎంత కేటాయించారు 73,000 కేటాయించారు. మరి 23-24 సో 23-24 సో మరి ఈ బడ్జెట్లో ఈ పథకానికి ఎంత కేటాయించారు, సో ఒకసారి చెక్ చేసుకోండి. సో మరి దీనికి సంబంధించిన సమాధానం రేపు డిస్కస్ చేద్దామండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎంత కేటాయించారో, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మీ నోట్స్లోనే ఉంది, సో మీకు ఇచ్చిన పీడిఎఫ్లోనే ఉంది. సో ఎక్కడుందన్నది మీరు రివిజన్ చేస్తే మీకు ఐడెంటిఫై అవుతుంది.
రైట్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని రన్ చేస్తూ ఉంటారండి. సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో 100 రోజులు పని కల్పించడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అదేవిధంగా ఇక్కడ మీకు 2 క్వశ్చన్స్ అండి. సో 2023-24 బడ్జెట్లో ఎంత కేటాయించారు? రీసెంట్గా ఒక యాప్ను కూడా తీసుకొచ్చారండి. ఆ యాప్ పేరేంటి? సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ని తీసుకొచ్చింది. ఆ యాప్ పేరేంటి? 23-24 బడ్జెట్లో ఎంత అమౌంట్ కేటాయించారు? సో మనకి ఈ యొక్క బడ్జెట్లో ఎంత కేటాయించారు? సో ఇవి ఈ 2 దీనికి సంబంధించి మనం రేపు డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా తెలుసుంటే వెల్ అండ్ గుడ్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఈజ్ ప్లానింగ్ టు సెండ్ ఇండియన్ ఆస్ట్రోనాట్స్ టు ద మూన్ ఫర్ ద ఫస్ట్ టైం బై విచ్ ఇయర్? సో మనము ఏ సంవత్సరం కల్లా మూన్ మీదకి మన ఆస్ట్రోనాట్స్ వ్యోమగాములను పంపిస్తాము అని చెప్పేసి మనం లక్ష్యంగా పెట్టుకున్నామంటే సో 2040 అండి. సో మనకి 2040 2040 కల్లా చందమామ మీదకి మనం వ్యోమగాములను అంటే ఆస్ట్రోనాట్స్ అని చెప్పేసి అంటామండి. వీరిని పంపిస్తాము అని చెప్పేసి ఇస్రో రీసెంట్గా డిక్లేర్ చేయటం జరిగింది. రైట్. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ప్రతిసారి చెప్తూనే ఉంటామండి. సో కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ఒక సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేయొద్దండి. సో ఒక పాలిటీ, ఒక హిస్టరీ, ఒక ఎకానమీ, ఒక జాగ్రఫీ ఈ టైప్ ఆఫ్ కాకుండా సో మీరు ఇట్ ఈస్ ఎ నాలెడ్జ్ అండి. సో అసలు మన సరౌండింగ్ చుట్టూ ఏం జరుగుతుందో అని తెలుసుకొని వాటిని మనము ఆ యొక్క మన జిఎస్ పార్ట్ ఏదైతే ఉంటుందో పాలిటీ, హిస్టరీ, ఎకానమీకి లింక్ చేసుకోవాలి. ఇలా 70% 60 to 70% అలానే ఉంటుందండి. సో కొన్ని మాత్రం ఫ్యాక్చువల్ డేటా సో అవి అలానే గుర్తుంచుకోవాలి. అంటే కరెంట్ అఫైర్స్ పాయింట్లోనే ఇంకా వాటికి జనరల్ స్టడీస్కి లింక్ లేకుండా కామన్గా ఉంటాయండి. అవి కొంత పార్ట్ ఉంటుంది, అలా గుర్తుంచుకోవాలి. సో ఇలా ఎనలైటికల్గా చదువుకుంటే మీ కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.